ఒక టీడీపీ నేత వా తన వాదన వినిపిస్తూ ముఖ్యంగా మీ ప్రస్తావన తీసుకొచ్చారు. పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, మా తిరుపతి ఆయనే. అతను లాంటి వాళ్ళు చాలామంది జగన్ చుట్టూ చేరి అసంబద్ధమైన సలహాలు ఇవ్వడం వల్ల కూడా ఇది కావచ్చు అని చెప్పి మీ ప్రస్తావన తీసుకొచ్చారు. మీ ప్రస్తావన కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. మంచి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా. రెండోది ఆయన సైకాలజిస్ట్ గా 100% పర్ఫెక్ట్ సైకాలజిస్ట్. ఆయన బాగా వస్తుంటారు ఆయన దగ్గరికి ట్రీట్మెంట్ కూడా. కానీ పొలిటికల్ గా 100% పర్ఫెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం ప్రతినిధిగా మాట్లాడతాడు కాబట్టి ఆయన ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడేది సైకాలజిస్ట్ గా. కానీ ఇక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడకుండా తెలుగుదేశంతో మాట్లాడాలని అటు మాట్లాడినట్టున్నాడు. అయితే వారు ఒక ప్రస్తావన 2-3 అంశాలు ప్రస్తావించారు. నేను కూడా ఆ వీడియో చూశాను, ఆ ఇంటర్వ్యూ చూశాను. వారు మొదట అంటుంది ఏంటంటే జగన్ గారి చుట్టూ ఎవరు సలహాలు ఇస్తారో కానీ నా పేరు ప్రస్తావించాడు. పాయింట్ ఏంటంటే నన్ను జగన్ గారికి సలహాలు ఇచ్చేంత స్థాయిలో ఆయన ఊహించుకున్నందుకు ధన్యవాదాలు. పాయింట్ ఏంటంటే నాకు ఆ సంబంధాలు లేవు ఆయనతో. జగన్ గారితో సలహాలు ఇచ్చే తర్వాత విషయం కానీ జగన్ గారు నాకు వ్యక్తిగతంగా జస్ట్ పరిచయమే తప్ప ఆయనతో ఎలాంటి రాజకీయ సంబంధాలు హోదాలు నాకు లేవు. ఉంటే చెప్పుండేవాడిని. బట్ ఆ స్థాయిలో ఊహించుకోండి. మన సలహాదారుడు కాదు, అసలు పార్టీ డైరెక్ట్ అసోసియేషన్ ఉన్న వ్యక్తి కూడా కాదు. అది వారు గుర్తించాలి. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము 3 రాజధానులప్పుడు సభలు పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా మాట్లాడే ప్రయత్నం ఆయన చేశాడు. నా పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో డొల్లతనం ఉంది. అదేంటంటే 3 రాజధానులప్పుడు జగన్ సమర్థించాడు. ఇప్పుడు మావిగన్ అంటే మా రాయలసీమ పరిస్థితి ఏందని అడుగుతున్నాడు అన్నాడు. ఒకసారి ప్రశ్నించాను, ఒకసారి సమర్థించాను. అవును, జగన్ గారిని ఒకసారి ప్రశ్నించాను, ఒకసారి సమర్థించింది. ఎప్పుడు 3 రాజధానులు అంటే 3 రాజధానుల పేరుతో రాయలసీమకు హైకోర్టు వస్తుందని సమర్థించాను. ఇప్పుడు మావిగన్లో అది లేదు కాబట్టి ఏందన్నా ఇది పరిస్థితి అని అడిగాను. కాబట్టి నేను జగన్ మనిషి ఎట్ అవుతా? ఒకసారి సమర్థించా, హైకోర్టు వస్తుందని. ఇప్పుడు ఏమి రాదేమో అని ఎట్లా అని నేను అడిగా. అక్కడ నేను జగన్ మనిషి ఎట్ అవుతా? మీరు అమరావతి రాజధానిని సమర్థించే వాళ్ళు రాయలసీమకి ఎట్లా లాభం మీరు చెప్పండి అని సుధాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. రెండో అంశం, వారు ఇంకొక మాట కూడా అన్నారు. రాజధానిని ముఖ్యమంత్రి సీటు ఏడబడితే అటు మార్చేస్తారా, ముఖ్యమంత్రి అనుకుంటే మార్చేస్తారా అనే ప్రస్తావన కూడా వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మార్చొచ్చని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఆ డిబేట్ లో బీజేపీ ప్రతినిధులు ఆయన అడుగుండాలి. ఇప్పుడు చాలా ప్రశ్నలు ఆయన్ని అడగాలి. ఎందుకంటే బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే అఫిడేట్ దాఖలు చేసింది, ఇది రాజధాని రాష్ట్ర ప్రభుత్వం అఫైర్ అని. జగన్ 3 రాజధానులు అన్నాడు. అసలు జగన్ 3 రాజధానులు అన్నానికి పునాదేసింది బీజేపీ వాళ్ళు. 2018లో కర్నూలులో కూర్చొని రాయలసీమ డిక్లరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ 2వ రాజధాని కర్నూలు కావాలన్నారు. మీరు 2 అన్నాడు, ఆయన 3 అన్నాడు. 2 అనేది బీజేపీ వాళ్ళే. అసలు ఒక రాజధాని ఉన్న రాష్ట్రం 2 రాజధానులు చేయొచ్చని చర్చ పెట్టిందే బీజేపీ. మరి అక్కడే ఉన్న బీజేపీని అయ్యా మీరే మొత్తానికి కారణం ఈ పరిస్థితికి, మీరు 2 అన్నాడు, ఆయన 3 అన్నాడు అని అడగాలి కదా బీజేపీని. 2 అన్నోళ్ళు 3 అంటే తప్ప 2 కరెక్ట్ అప్ప అని. కానీ దీనికి సమాధానాలు లేవు. కాబట్టి బీజేపీ వాళ్ళని అడగలేక మన వాళ్ళు అడిగితే లాభమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వారు అసహనంతో చేసిన వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, బహుశా సుధాకర్ రెడ్డి గారికి ఒక విషయం తెలియనట్టుంది. ఒరిస్సా రాజధాని గతంలో కటక్ ఉండేది. ఆ తర్వాత కటక్ రాజధానిగా ఉన్నప్పుడు వరదలు, కరువు, తుఫాన్లు వచ్చి కాస్త నష్టం ఎక్కువగా ఉండేదని చెప్పి కటక్ నుంచి రాజధానిని మార్చి భువనేశ్వర్ చేశారు. ఆ విషయం తెలియనట్టుంది. రాజధానిని ఎలా మార్చేస్తారని చెప్పి అడిగినప్పుడు ఈ విషయం ఆయనకి బహుశా తెలియదేమో. అంటే తెలుసు, ఆయన నాలెడ్జబుల్ పర్సన్. తెలుసు, తెలుగుదేశం ప్రతినిధి కావడం వల్ల తెలిసింది కూడా చెప్పలేకపోయాడు. తెలియకేం కాదు, తెలిసింది కూడా ఎందుకు చెప్పలేకపోయాడు? తెలుగుదేశం ప్రతినిధి కాబట్టి తెలిసింది కూడా చెప్పలేకపోయాడు. రాజధాని మారాలని కోరుకోవడం వేరు రెహమాన్ గారు. మనం చెప్తుంది రూల్ పొజిషన్ చెప్తున్నాం అంతే. ఎగ్జాక్ట్లీ. మీరు నేను రాజధాని మారాలన్నా మారితే ఆడుండాలని చెప్పే పని మన ఇద్దరిది కాదు. జరిగే పరిణామాలు విశ్లేషిస్తున్నాం. బట్ రూల్ పొజిషన్ చెప్తున్నాం. రాజధాని మార్చడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. మార్చడం సాధారణ ప్రక్రియ అంటే నువ్వు మార్పు కోరుకుంటున్నావా అంటే మనం ఏం చేయలేము ఈ అత్యుత్సాహాన్ని. కాబట్టి రాజధాని మార్చడం కాదు, మార్చుకోవడం కాదు. రూల్ ఏం చెప్తుంది, ప్రాక్టికల్స్ వేరు. ప్రాక్టికల్ గా ఎన్నైనా మాట్లాడచ్చు, రూల్ పొజిషన్ మార్చొచ్చు. అయినా మీరు ఒకసారి రాజధాని నిర్ణయం చేస్తే జీవితకాలం అందరూ అదే చేయాలని రూల్ లేకుండా ఇంకా అన్ని చేస్తారు చట్టాలు. మీరు ఏది చేస్తే అదే చట్టమా? కాబట్టి మీరు చేసింది మీ పాలనలో చట్టం, తర్వాత ఆ చట్టాన్ని సవరించే అధికారం ఇంకో సభకి ఎందుకు ఉండదు? అవును. కాబట్టి రాజధాని మార్పు అనేది ప్రభుత్వం ఇష్టం, బట్ మార్చాలన్నా వద్దు అనేది ప్రజల ఇష్టం. విజ్ఞత కోరిన మనం నిర్ణయం తీసుకోవాలి. మార్చద్దని కోరుకోవడం వేరు, మార్చే అధికారం లేదని చెప్పడం వేరు. రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా.
అదే బహుశా అందుకే ఇందాక నేను లాయర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇంకో విషయాన్ని తీసుకొచ్చారు. భారతదేశం భారతదేశానికి క్యాపిటల్ ఏది అన్న విషయం మాత్రమే రాజ్యాంగంలో ఉంది తప్ప రాష్ట్రాలకు క్యాపిటల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ పేరు కూడా రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. దీనికి కారణం ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ప్రొవిన్షియల్ స్టేట్స్ హోదాలో ఉన్నాయి కాబట్టి అని చాలా క్లియర్గా రాజ్యాంగంలో ఎందుకు లేదు అనేది ఆయన వివరించే ప్రయత్నం చేశారు. బికాజ్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ స్టేట్ స్టేటస్ దెర్ ఇస్ నో క్యాపిటల్ నేమ్ మెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం. ఇంకొక ఇంపార్టెంట్ చెప్తాను. రాజధాని ప్రక్రియ ఎంత గందరగోళం ఉంటుందంటే వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి 2014 నుంచి 24 వరకు రాజధాని ఏది? కామన్ క్యాపిటల్ హైదరాబాద్. మీరు ఇచ్చినటువంటి మన తీర్మానంలో కూడా 2014 నుంచి 19 వరకు విభజన చట్టం ప్రకారం కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ ని ఈ తీర్మానం ద్వారా హైదరాబాద్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని మీరు ఎట్ అమరావతి అని తీర్మానం చేశారు. రెహమాన్ గారు 2014 నుంచి 19 వరకు 24 వరకు కామన్ క్యాపిటల్ ఏది? హైదరాబాద్ కదా. కానీ జీవోలు యాడ్ నుంచి వచ్చినాయి, వెలగపూడి నుంచి వచ్చినాయి. అంటే రాజధాని నుంచి రాలా జీవోలు. ఇది చాలా కీలకం. ఎవరు మాట్లాడలేదు. 2014 నుంచి 24 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ యాజ్ పర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పార్లమెంట్. కానీ జీవోలన్నీ వెలగపూడి నుంచి వచ్చినాయి. ఏ రాజధాని నుంచి వచ్చినాయి అవి? అది రాజధాని వెలగపూడి కాదు కదా. 2014 నుంచి 24 వరకు రాజధాని వెలగపూడి కాదు, అమరావతి కూడా కాదు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్, బట్ రూలింగ్ ఈజ్ వెలగపూడి. కాబట్టి జీవోలన్నీ వెలగపూడి వచ్చినాయంటే రాజధాని నుంచి వచ్చినట్టే రాజధాని ప్రాంతం కానిట్టు. అంటే ముఖ్యమంత్రి అడున్నాడు. ఇదే ఉదాహరణ. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అయినా ముఖ్యమంత్రి హైదరాబాద్ లో లేకుండా వెలగపూడిలో ఉండి వెలగపూడి నుంచి పరిపాలన జరిగింది. వెలగపూడి నుంచి జీవోలు వచ్చినాయి. కానీ హైదరాబాద్ లో క్యాపిటల్ గా ఉన్నప్పుడు వెలగపూడి నుంచి జీవోలు వచ్చినాయంటే ముఖ్యమంత్రి సీట్, ప్రిన్సిపల్ సీట్ ఈజ్ ఏ క్యాపిటల్ అని అర్థం. అదే కదా. కానీ క్యాపిటల్ ఇది ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి?